న్యూట్రిషన్స్ కావాలి మన బాడీకి. మేజర్‌గా మ్యాక్రో ఫుడ్ అంటారు. అంటే పెద్ద పార్టికల్స్. మనం రెగ్యులర్‌గా తినేవి, రెగ్యులర్‌గా ఎక్కువ పదార్థాల్లో దొరికేది. మన ఆల్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్‌లో గాని, ఆల్ పల్సెస్ అండ్ గ్రెయిన్స్, పప్పు ధాన్యాలు, దినుసుల్లో గాని దొరికేదేంటి అంటే పిండి పదార్థాలు, కార్బోహైడ్రేట్స్. అండ్ నెక్స్ట్ ప్రోటీన్ రిచ్. అండ్ ఓన్లీ పల్సెస్‌లో నాన్ వెజ్‌లో అదే లైక్ నాన్ వెజ్ అంటే యానిమల్ మీట్ అనొచ్చు. డైట్‌లో దొరికేవి ప్రోటీన్స్. తెలుగులో మాంసపు కృతులు. అలా అని వెజ్‌ని గూడా మాంసపు కృతులే అంటారు. ఇది టెక్నికల్‌గా ఎందుకలా తయారు చేశారో తెలుగు నేము. బట్ పప్పు ధాన్యాలను గూడా మాంసపు కృతులనే అంటారు. ఇట్స్ కాల్డ్ ప్రోటీన్స్. అండ్ నెక్స్ట్ ఫ్యాట్స్. ఫ్యాట్స్ అంటే మంచి కొవ్వు. ఫ్యాట్స్ రీసెంట్‌గా మన టాపిక్ చాలా ఫెంటాస్టిక్‌గా నవీన్ సార్ చెప్పారు. ఫ్యాట్స్ ఎందుకు మంచివి? ఎలా తినాలి? గుడ్ ఫ్యాట్ ఏంటి? బ్యాడ్ ఫ్యాట్ ఏంటి? మన బాడీకి ఏం కావాలి? ఈ 3 మనకి రోజువారీ దొరుకుతున్నాయి. కాకపోతే ఎంత ఏది తినాలనే బ్యాలెన్సింగ్ తెలీదు. బిఫోర్ ఈ కమ్యూనిటీలోకి రాకముందు దాకా. ఆల్వేస్ మన భోజనం ప్లేట్‌లో 40% పిండి పదార్థాలు, కార్బోహైడ్రేట్స్, 30% ప్రోటీన్, 30% గుడ్ ఫ్యాట్. ఇది తెలియక మనం 70, 80% పిండి పదార్థాలు తింటున్నాం. మిగతా 20, 30% ఫ్యాట్స్ తింటున్నాం. ప్రోటీన్స్ అనేది జీరో. మన భోజనం ప్లేట్ పెడుతున్నారు ఇప్పుడు బీబీడబ్ల్యూలో. ఎంతమంది ప్రోటీన్ యాడ్ చేస్తున్నారండి? కూరలు, అన్నం. కూరలు, అన్నం. ఆ కూరల్లో ప్రోటీన్ లేదు అన్ని కూరల్లో. అన్ని ప్రోటీన్ రిచ్ కర్రీస్ కాదు. సలాడ్స్ పెడుతున్నారు, కూరలు పెడుతున్నారు, అన్నం పెడుతున్నారు. ఎక్కడ ప్రోటీన్ అన్నట్ల. అసలు ప్రోటీన్ గురించి కదా మనం ఎవ్రీడే నేర్చుకోవాలి. ప్రోటీన్ ఈస్ ద మేజర్ కాంపోనెంట్. ప్రోటీన్ ఈస్ ద ఫస్ట్ న్యూట్రియంట్. మన మజిల్స్ ఫార్మ్ అవ్వాలన్నా, హెయిర్ ఫాలికల్ నుండి కాళ్ళ వరకు కావాల్సిన ప్రోటీన్ రిచ్ డైట్ మనం చాలా అందించాలి. మన ఇండియన్ డైట్‌లో ప్రోటీన్ చాలా తక్కువగా ఉండటం వల్లే మనం ఇన్ని రకాల హెల్త్ ఇష్యూస్ మనం ఫేస్ చేస్తున్నాము. సో, ప్రోటీన్ ఎమినో యాసిడ్స్ చైన్ అనమాట. 23 ఎమినో యాసిడ్స్ కలిస్తే ఒక ప్రోటీన్ కాంపౌండ్ తయారవుతుంది. 23 రకాల ఎమినో యాసిడ్స్ ఎందులో దొరుకుతాయి అంటే 11 మనకు బాడీ ఇన్‌బిల్డ్ తయారు చేసుకుంటుంది. మనకొక నేచురల్ సిస్టమ్ ఉంది. దానంతట అది తయారు చేసుకుంటుంది. ఒక 9 మాత్రం ఎసెన్షియల్ మన ఫుడ్ ద్వారా ఇవ్వాలి. సో, 9 ఎసెన్షియల్ ఎమినో యాసిడ్స్ ఉన్న ఫుడ్ ఏది అంటే మన వెజిటేరియన్‌లో బెస్ట్ సోయా ఐసోలేటెడ్. సోయా బీన్స్‌లో మాత్రమే 9 ఎసెన్షియల్ ఎమినో యాసిడ్స్ దొరుకుతాయి. మన హెర్బల్ లైఫ్ ప్రొడక్ట్స్ అన్నీ ఆల్‌మోస్ట్ ఒక 16 ప్రొడక్ట్స్ సోయా బీన్స్‌తో తయారయింది. దట్స్ వై వి గెట్ అమేజింగ్ రిజల్ట్స్. ప్రోటీన్ రిచ్ ఇస్తున్నాం. ఇన్నాళ్ళు మన బాడీలో అన్ని సమస్యలకి ప్రోటీన్ లేకే మీకు హెడేక్ అని కాదు కానీ, మామూలుగా అంటే హార్ట్‌కి మజిల్ ఉంటుంది. చేతులకి మజిల్ ఉంటుంది. హెయిర్ ఫాలికల్‌కి ప్రోటీన్ గావాలి. అట్లా ప్రతి సెల్ టు సెల్ ప్రోటీన్‌తోనే మన బాడీని స్ట్రక్చరైజ్ చేసుంటుందనమాట. మరి అలాంటి దానికి మనం ఎంత సోయా బేస్డ్ బయట సోయా చాలా తక్కువ వాడతామండి నేచురల్‌గా. అదొక రకమైన స్మెల్ వస్తుందని ఎక్కువ మంది కుక్ చేయరు. కానీ సోయా ఈస్ ద బెస్ట్ వెజిటేరియన్, ఈజీ డైజెస్టిబుల్, మోస్ట్ సాల్యుబుల్, ఐసోలేటెడ్ ప్రోటీన్ అనమాట. అండ్ దాని తర్వాత ఆఫ్‌కోర్స్ కొంత ప్రోటీన్ అన్నీ ఒకే దాంట్లో దొరకవు కాబట్టి, కొంత చికెను, కొంత ఎగ్, కొంత పన్నీరు ఇట్లా కొన్నిట్లో కూడా మనం ప్రోటీన్ అందిస్తాం. నెక్స్ట్ పిండి పదార్థాలు. పిండి పదార్థాలు ఓన్లీ అన్నం, ఇడ్లీ, దోస, ఉప్మా, రవ్వ వీటిల్లో మాత్రమే కాదు. ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్‌లో కూడా పిండి పదార్థాలు ఉంటాయి. అందులో బెస్ట్ కార్బోహైడ్రేట్స్ చూస్తే ఫైబర్ రిచ్. ఫైబర్‌తో కలిసి ఉన్న కార్బోహైడ్రేట్స్ తీసుకోవాలి. అందులో స్వీట్ పొటాటోలో ఫైబర్ ఉంటుంది. మన బనానాలో ఫైబర్ ఉంటది. ప్రోబయోటిక్స్ ఉంటది. రా ఫార్మ్‌లో తీసుకుంటే. అట్లా మన ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ కూడా కాంబినేషన్‌లో తీసుకోవాలి. ఇది కొలుచుకుంటే గనక 1 గ్రాము ప్రోటీన్‌కి 4 కిలో క్యాలరీలుంటాయి. 1 గ్రాము పిండి పదార్థాలకి 4 కిలో క్యాలరీలుంటాయి. 1 గ్రాము ఫ్యాట్‌కి 9 కిలో క్యాలరీలుంటది. 1 స్పూన్ ఆయిల్ ఈజ్ ఈక్వల్ టు 1 స్మాల్ టీ స్పూన్ ఆయిల్ ఈజ్ ఈక్వల్ టు 13 కిలో క్యాలరీస్ ఉంటది. సో, మనం ఒక చిన్న స్పూన్‌తో అయితే డే ఫినిష్ చేయము. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లో, లంచ్‌లో, స్నాక్స్‌లో, డిన్నర్‌లో రోజుకి ఒక 100 కిలో క్యాలరీల నుండి 900 కిలో క్యాలరీస్ ఆయిలే తీసుకునే వాళ్ళుంటారు తెలియక. అందులో బెస్ట్ ఆయిల్ వచ్చి ఆలివ్ ఆయిల్, అవకాడోస్, నట్స్ వీటి నుండి అయితే గుడ్ ఆయిల్ దొరుకుతుంది. సో, ఈ 3 కాంబినేషన్‌లో ప్రతి మీల్‌లో ఉందా లేదా చూసుకోవాలి. చూసుకున్నాక ఈ మ్యాక్రో ఫుడ్ ఎనర్జీగా కన్వర్ట్ అవ్వాలంటే ఏం కావాలి మనకి? మైక్రో ఫుడ్ కావాలి. వాట్ ఆర్ మైక్రో ఫుడ్? వైటమిన్స్, మినరల్స్. ఇవి లేకే మనం ఇన్ని రకాల సమస్యలు కొంతమంది మేము ప్రోటీన్ తింటున్నామండి అంటారు. ఆబ్వియస్లీ. సరే ప్రోటీన్ తింటున్నారు. మరి దానికి సపోర్టింగ్ విటమిన్స్, మినరల్స్ అందుతున్నాయా? మన సాయిల్‌లోనే లేదు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషనే చెప్తుంది. మనకి రోజుకి 100 గ్రాముల ఆహారానికి ఒక మినిమమ్ 70, 80 గ్రాములు విటమిన్స్ అందాలి. 78 గ్రాములు కాదు కదా! 7, 8 గ్రాముల విటమిన్స్ కూడా అందట్లేదంట. నేను చెప్తున్నా 10 ఇయర్స్ బ్యాకే డబ్ల్యూహెచ్ఓ చెప్తుంది. మనం తీసుకునే ఏ టమాటాలోను, ఏ ఆకుకూరలోను అందాల్సినన్ని విటమిన్స్, మినరల్స్ అందకపోవటం వల్లే ఇంతమంది హాస్పిటలైజ్డ్ అవ్వటం, ఇన్ని రకాల మెడికల్ ఇష్యూస్ ఫేస్ చేయటం చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు. సో, మేజర్ డెఫిషియన్సీ మన ఫుడ్‌లో ఏంటంటే విటమిన్స్, మినరల్స్. ఈ విటమిన్స్, మినరల్స్ ఎప్పుడైతే మనం సప్లిమెంటేషన్ ఫార్మ్‌లో ఇవ్వాలి. మనము అప్‌గ్రేడ్ అవుతున్నాం మొబైల్ పరంగా, టెక్నాలజీ పరంగా. ఈరోజు మనం ఈ కాల్‌లో 300 మంది ఎన్ని ఊర్ల నుండి, ఎన్ని టౌన్స్ నుండి, ఎన్ని సిటీస్ నుండి ఎంత అప్‌గ్రేడ్ అయ్యాము.
ఇంత టెక్నాలజీ అప్‌గ్రేడ్ అయినప్పుడు ఫుడ్ విషయంలో అప్‌గ్రేడ్ అవ్వాలి కదా! ఫుడ్ విషయంలో మనం అప్‌గ్రేడ్ అవ్వాలంటే సప్లిమెంటేషన్ ఫుడ్ తీసుకోవటమే. ఈ విటమిన్స్, మినరల్స్ ఫుడ్ ఎప్పుడైతే ఇస్తామో మన బాడీకి, ఆ పెద్దగా తీసుకున్న మాక్రో ఫుడ్ ఇందాక చెప్పాం కదా! కార్బ్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ అవి బ్రేక్ డౌన్ చేసి దేనికది దేన్ని బ్లడ్ చేయాలా? దేన్ని కాల్షియం దేనికి అందించాలి? ఐరన్ దేనికి అందించాలి? సెలీనియం దేనికి? క్రోమియం దేనికి? ఏ ఆర్గాన్‌కి ఏ మినరల్ అవసరమో మనకు తెలీదు. మన బాడీ కలర్‌ఫుల్‌గా తయారైంది. మన ఫుడ్ కూడా కలర్‌ఫుల్‌గా అందించాలి కాబట్టి మామూలుగా అంటే ప్రతిరోజు 7, 8 రంగులు పండ్లు గాని, కూరగాయలు గాని 7 కలర్స్ రెయిన్‌బో కలర్‌లో మన భోజనం ప్లేట్ ఉండాలంట. మనం 2, 3 కూడా అందించలేకపోతే ఆ అందించిన వాటిలో క్యాలరీస్ ఉండట్ల. వన్ థింగ్. సెకండ్ థింగ్ వచ్చేసి చెట్టుని కోసిన 4 నుండి 6 గంటల లోపల పండు గాని, కూరగాయలు గాని విటమిన్స్ ఉంటాయంట. మనం వాటిని నెలలు నెలలు స్టోరేజ్ చేసుకొని తింటున్నాం. అలా సగం డ్యామేజ్ అయిపోతుంది. స్టోరేజ్ పాడైపోయింది. ఫార్మింగ్ పాడైపోయింది. కుకింగ్ స్టైల్ పాడైపోయింది. మనం ఇన్‌స్టాంట్ కుకింగ్స్ చేస్తున్నాం. అక్కడ కొన్ని న్యూట్రియంట్స్ దొరికే కాస్త కూడా మనం పాడు చేసుకొని తింటున్నాం. ఆల్‌మోస్ట్ డెడ్ ఫుడ్ తింటున్నాం మనం. అంత పాయిజనస్ ఫుడ్ తింటున్నాం. అండ్ వన్ థింగ్ ఏంటంటే ఓల్డెన్ టైమ్‌లో ఒక 50 గ్రాముల ఆహారం తింటే 50 గ్రాముల విటమిన్స్ అందేవి. ఎందుకంటే నేచురల్‌గా దొరికేవి. సాయిల్ నుండి నిజంగానే అప్పుడు నేచురల్ అంటే అర్థం ఉంది. ఎందుకంటే అంత సన్ సోర్స్ నుండి నేచురల్ గాలి, నేచురల్ భూమిలో నుండి. కానీ ఇప్పుడేంటంటే మీరు 50 గ్రాములకి విటమిన్స్ అందాలంటే 500 గ్రాముల ఆహారం తినాలి. దొరుకుతున్నాయి కొంత ఎంతో కొంత. కానీ అప్పుడు ఎక్కువ ఆహారం తింటే క్యాలరీస్ పెరిగిపోతున్నాయి గదా! క్యాలరీస్ పెరిగిపోతే లావైపోతాం. అన్ని క్యాలరీస్ బర్న్ చేయాలంటే ఎన్నో గంటలు పరిగెత్తినా గాని బర్న్ చేయలేం. సో, విటమిన్స్ అందాలని చెప్పి వెతుక్కున్నా గాని క్యాలరీస్ పెరిగిపోతున్నాయి రెగ్యులర్ ఫుడ్‌లో. అందుకోసమే కంపెనీ సైంటిస్ట్‌లు అండ్ డాక్టర్స్ తక్కువ క్యాలరీలో బాడీకి అవసరమైన ఇప్పుడు దానిమ్మ గింజల్లో కావాల్సిన వైటమిన్స్‌ని, ఇప్పుడు ఏదైతే ఫ్రూట్స్‌లో కావాల్సిన వైటమిన్స్‌ని, సోయా గింజల్లో కావాల్సిన ప్రోటీన్‌ని ఎక్స్ట్రాక్ట్ చేసి అడ్వాన్స్డ్ టెక్నాలజీ వాడి మనకి కుదించి చక్కగా మన బాటిల్‌లో పెట్టారు. మనకి ఈజీ ప్రిపరేషన్ గదా! ఇంత ఈజీగా ఇన్ని రిజల్ట్స్ వస్తున్నప్పుడు మనం ఇంకెందుకు ఆలోచించడం? సో, మైక్రో న్యూట్రియంట్స్ ఏం చేస్తాయంటే, మన బాడీకి విటమిన్స్, మినరల్స్ ఇచ్చినప్పుడు ఇప్పుడు నర్వస్ సిస్టమ్ టాపిక్‌లో మన మెంటల్ ఇంపైర్‌మెంట్ ఏదైనా సరిగ్గా లేదు ఆలోచన విధానం అది సెట్ చేస్తుంది. పూర్ డైజెషన్ కరెక్ట్‌గా లేకపోతే అసలు మనం ఎంత బంగారం లాంటి బట్టలేసుకున్నా, బంగారం లాంటి ప్రొఫెషన్ ఉన్నా పొట్ట సరిగ్గా లేకపోతే అక్కడ మనం అంతా అప్‌సెట్ అయిపోతాం. ఏది ప్రెజెంటేషన్ సరిగ్గా చేయలేం. థైరాయిడ్ ప్రాబ్లమ్స్ నౌ చాలా ఎక్కువగా వింటున్నాం. నిన్న గూడా మనం సెషన్‌లో నేర్చుకున్నాం. బోన్ లాస్. ఒకప్పుడు వందల సంవత్సరాలైనా మనం చనిపోయిన స్కెలిటల్స్ భూమిలో వేల సంవత్సరాలు ఎముకలు దొరుకుతాయి. ఇప్పుడు మనం బతికున్నప్పుడే చిన్న పిల్లలకి బోన్స్ అన్ని పుచ్చిపోయి ఇరిగిపోతున్నాయి. ఎందుకు మనం తీసుకునే కూల్ డ్రింక్‌లు, షుగరేటెడ్ ఫుడ్డు, బ్యాడ్ ఆయిల్స్ ఎగ్జాంపుల్ ఐస్ క్రీమ్. ఇట్ హాస్ సో మచ్ ఆఫ్ ఆయిల్, షుగర్. ప్రతి భోజనానికెళ్ళినా, ప్రతి ఫంక్షన్‌కెళ్ళినా ఐస్ క్రీమ్ తినకుండా ఎవరండి వచ్చేది? అందరం తింటున్నామా? సో, అంటే తెలియట్లేదు దాంట్లో ఎంత ఆయిల్ ఎళ్తుంది మన బాడీకి, ఎంత షుగర్ ఎళ్ళిపోతుంది. అదేం చేస్తుంది మన బోన్స్‌ని వీక్ చేసేస్తుంది. ఎడ్యుకేట్ అయ్యాక వీటిని అవాయిడ్ ఎందుకు చేయాలంటే మన కోసం మనం చేయాలి. మన ఫ్యూచర్ జనరేషన్ కోసం చేయాలి. మన నర్వస్ సిస్టమ్ రేపు మనకేదైనా ప్రాబ్లమ్ అయింది ఆఫ్‌కోర్స్ ప్రోగ్రెస్ ఎవరికేమి అవ్వదు న్యూట్రిషన్‌లో ఉన్న వాళ్ళకి. ఆహ్, న్యూట్రిషన్‌లో లేని వాడి సంగతి చెప్తున్నాను. ప్రాబ్లమ్ అయింది. అప్పుడు అర్రే రివర్స్ చేసుకోలేం గదా! ఒక్కసారి 3 మేజర్ గ్రూప్స్‌లో వైటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ తీసుకోవాలి. స్మాల్ పిక్చర్ లాగా ఉంటది. గ్రాముల్లో, మైక్రోగ్రాములు, మిల్లీగ్రాముల్లో కావాలి. ఇప్పుడు క్రోమియం ఉంది 55 మైక్రోగ్రామ్స్ కావాలి. సో, మన మల్టీవైటమిన్‌లో 11 మైక్రోగ్రామ్స్ అందుతది. కాల్షియం బోన్, టీతే కాదు మన బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ ఉండాలంటే మజిల్ కాంట్రాక్షన్ చాలామంది కాళ్ళు పీకినట్టు అట్లా మజిల్ క్రాంప్స్ ఉంటాయా? అలాంటి వాళ్ళకి కాల్షియం కావాలి. అండ్ క్లోరైడ్ ఎందుకు కావాలి అంటే మన బాడీలో ఎలక్ట్రోలైట్స్ ఫ్లూయిడ్ బ్యాలెన్సింగ్ చేయడానికి. కొంతమందికి వేడి చేస్తుంది, తల తిరుగుతుంది, కళ్ళు తిరుగుతున్నాయి. ఎందుకు? బాడీలో ఫ్లూయిడ్ బ్యాలెన్స్ సరిగ్గా లేదు. క్రోమియం ఎందుకు కావాలి? కార్బోహైడ్రేట్స్ మెటబాలిజం చేయటానికి. నేనిప్పుడు చెప్పాను గదా! అండ్ కాపర్ ఎలక్ట్రాన్ క్యారియర్. కాపర్ ఏం చేస్తుంది? మన బాడీలో ఉన్న ఎలక్ట్రాన్స్ ఉంటాయి. మనకి షాక్ సిస్టమ్ వస్తది. చూసారా కొన్ని సార్లు ఏదైనా పట్టుకోగానే ఏమన్నా తగలగానే. సో, కాపర్ డెఫిషియన్సీ వల్ల అవుతుంది. ఫ్లోరైన్ టూత్ అండ్ బోన్ స్ట్రెంగ్త్‌కి ఫ్లోరైడ్ కావాలి. ఐరన్ ఎందుకు కావాలి? హిమోగ్లోబిన్ మేమేమంటాము? మేము అయోడిన్ టాబ్లెట్ ఏస్తున్నామంటే ఐరన్ టాబ్లెట్ ఏస్తున్నామండి. ఐరన్ దానంతట అది బ్లడ్ తయారు చేయదు. ఐరన్‌కి ఇంకా ఫాలిక్ యాసిడ్ కావాలి. కాంబినేషన్‌లో తీసుకోవాలి. హిమోగ్లోబిన్ బాండాలని. విటమిన్ కే బ్లడ్ క్లాటింగ్ హెల్ప్ అవుతుంది. మెగ్నీషియం ఫ్యాట్ అండ్ ప్రోటీన్ మెటబాలిజం అవ్వటానికి హెల్ప్ అవుతుంది. ఇట్లా మీరు చూసుకుంటే కదా పొటాషియం ఫ్లూయిడ్ బ్యాలెన్సింగ్‌కి, సెలీనియం యాంటీ ఆక్సిడెంట్ ఫంక్షనింగ్ హెల్ప్ అవుతుంది. సోడియం ఎలక్ట్రోలైట్ బ్యాలెన్సింగ్, జింక్ టేస్ట్ పర్సెప్షన్ తెలియాలంటే జింక్ కావాలి. మీకు టేస్ట్ తెలియట్లేదు టేస్ట్ బడ్స్ చచ్చిపోయినంటే మీకు జింక్ డెఫిషియన్సీ. అండ్ మౌత్‌లో ఏమైనా అల్సర్స్ వస్తున్నాయంటే సమ్ న్యూట్రియంట్ డెఫిషియన్సీ. బయట జనరల్‌గా బి కాంప్లెక్సెస్ ఇస్తారు. బి కాంప్లెక్స్ ఇస్తే అన్ని ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయా? అండ్ అవన్నీ మెడిసిన్ ఫార్మ్‌లో ఉన్నాయి. డ్రగ్ ఫార్మ్‌లో ఉన్నాయి. దాంట్లో వేస్టేజ్ ఎక్కువుంటాయి. అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఎక్కువొస్తాయి. మెడిసిన్‌లో 30% వేసుకుంటే 70% మనకి వేస్టే. మిగతా ఆర్గాన్స్‌లో ఫిల్ట్రేషన్ అవ్వాలి గదా!
కిల్లర్ ఈజ్ లైక్ ఎ పెయిన్ బ్లాకర్. ఇప్పుడు నాకు టూత్ పెయిన్ ఉంది, చెవు పెయిన్ ఉంది, లేకపోతే ఎక్కడైనా కట్ అయింది, చేయి పెయిన్ ఉంది. నేనేం చేస్తాను, ఒక పెయిన్ కిల్లర్ ఏసేస్తాను. పెయిన్ కిల్లర్ ఏం చేస్తుంది, ఆ నెర్వస్ సిస్టమ్ ఎక్కడైతే మనకు నొప్పుందో ఆ కనెక్షన్‌ని బ్లాక్ చేస్తది. టెంపరరీగా 2, 3 అవర్స్ అంతవరకే. దట్ ఈస్ వెరీ డేంజరస్ యాక్షన్ అది. అందుకే పెయిన్ కిల్లర్స్ చాలా డేంజర్ అని అందరికీ తెలిసినా కొంతమంది భరించలేక కాలు నొప్పో, ఇంకోటి నొప్పి భరించలేక వేస్తారు. పెయిన్ బ్లాకర్స్ అంతవరకే బ్లాక్ చేస్తది. మిగతా దాని పనేంటి? రిమైనింగ్ ఆ వేస్ట్ ఆ 60, 70% మనకి ఫిల్ట్రేషన్ తీసుకున్న ప్రతిదీ లివర్ ఫిల్టర్ చేయాలా, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ అన్ని లివర్ ఫిల్టర్ చేసి, దాన్ని మళ్ళీ సెపరేట్ చేసి బయటికి పంపించేయాలి. సో, ఇంత మెకానిజంలో సో, దీనన్నిటికి ఫంక్షనింగ్ చేసేదెవరు? వన్ ఆఫ్ ద సెంట్రల్ నర్వస్ సిస్టమ్. ఇప్పుడు డ్యామేజ్ నర్వ్ ఎలా ఉంది చూసారా? డ్యామేజ్ నర్వ్స్ ఉంటే మనకన్ని నరాల నొప్పులు, నరాల పీకుళ్ళు పెద్ద వయసొచ్చాక వస్తుంది. కానీ నౌ ఏ డేస్ చిన్న వయసులో కూడా వచ్చేస్తుంది. బ్యాడ్ ఫుడ్ తినటం వల్ల. రోడ్ సైడ్ ఫుడ్ కానీ, అన్‌హెల్తీ ఫుడ్ తినటం వల్ల కానీ, కూల్ డ్రింక్స్, బిస్కెట్స్, చిప్స్ ఇలాంటి అన్‌హెల్తీ ఫుడ్ తినటం వల్ల మన నర్వస్ సిస్టమ్ కూడా డ్యామేజ్ అయిపోతుంది. నర్వస్ సిస్టమ్ ప్లేస్ ఎన్ ఇంపార్టెంట్ రోల్ మన బాడీలో బ్రెయిన్ కంట్రోలింగ్. ఎందుకు మనం ఇరిటేట్ అవుతాం? ఎందుకు ఊరికనే ఇమ్యూన్ సిస్టమ్ వీక్ అయిపోతుంది? ఎందుకు మన బ్రెయిన్ ఇంత ఎఫెక్ట్ అవుతుంది? జనరల్ వెల్ బీయింగ్ కూడా కామన్‌గా ఎందుకు చాలా మంది చూడండి ప్రతి ఫ్యామిలీలో ఫైనాన్షియల్ స్ట్రెస్ కన్నా, వర్క్ ప్రెషర్ కన్నా ఏదైనా బయటికెళ్ళి రాగానే ఇరిటేట్ అవుతారు. ఐదర్ లేడీస్ ఆర్ జెంట్స్. ఎందుకు చాలా డిస్టర్బెన్స్ చాలా నెగటివిటీ బయటుంది అంటే గనక, కేవలం మన బాడీకి సరైన న్యూట్రిషన్ ఇవ్వకపోవటం వల్ల వాళ్ళ రియాక్షన్ డిఫరెంట్ ఫార్మ్‌లో చూపిస్తున్నారు. జనరల్‌గా మనకి లివర్ ఏం చేస్తుంది, ఆఫెన్ అసోసియేటెడ్ విత్ స్ట్రెస్. హార్ట్ ఏం చేస్తుంది, లవ్ అండ్ హ్యాపీనెస్‌ని మనం హార్ట్‌తో కంపేర్ చేస్తాము. స్టొమక్ ఏం చేస్తుంది, యాంగ్జైటీ, వర్రీ, స్ట్రెస్ ఉంటే పొట్టలో గట్ ఫీలింగ్ అంటారు. ఏదైనా ఆనందం వచ్చినా పొట్టలో నుండి వస్తుంది. ఏదైనా బాధ వచ్చినా లోపల నుండి వస్తుంది మనం. ఆ గట్ ఫీలింగ్ అప్పుడు మనం స్ట్రెస్‌ఫుల్ ఈటింగ్ తినేస్తాము. ఫుడ్ ఏదైనా ఎవరైనా ఏమన్నా అన్నారనుకోండి స్ట్రెస్‌తో ఎళ్లి తినేస్తాం. ఏదైనా ఎక్కువ ఆనందం వచ్చినా హ్యాపీనెస్‌తో వెళ్లి తినేస్తాం. అల్టిమేట్‌లీ ఏం చేసినా మన పొట్టను పాడు చేసుకుంటాం. ఎందుకంటే మన బాడీకి ఇంత ఇవ్వాల్సింది అంత ఇచ్చేస్తాం. ఇక్కడ కంట్రోల్ లేకపోవటం వల్ల సిస్టమ్ అంతా డ్యామేజ్ చేసుకుంటాం. లంగ్స్ ఏంటంటే బాధ, గ్రీఫ్, సాడ్‌నెస్ ఎవరైనా ఏదైనా లంగ్స్ స్ట్రెస్ అయిపోతాం. ఊపిరి స్పీడ్‌గా కొట్టుకోవటం ఇట్లా జరుగుతూ ఉంటుంది. కంగారు. కిడ్నీ అంటే ఫియర్, భయమేస్తే కిడ్నీస్ మీద ఎఫెక్ట్ అవుతాయి. సో, మన బాడీలో ఇలాంటి కనెక్షన్ అయి ఉంటుంది నర్వస్ సిస్టమ్‌లో. అండ్ బ్రెయిన్ ఈస్ అల్టిమేట్ థింగ్. ఐ ఫెల్ట్ ఎగ్జాస్టెడ్ అంటే చాలా లైక్ పవర్‌లెస్ ఇవన్నీ నెగెటివ్ అనమాట. స్కోల్డెడ్ తిట్టారు, నన్ను జడ్జ్ చేశారు, నన్ను వాళ్ళన్నారు, నన్ను వీళ్ళన్నారు. ఇవన్నీ మనల్ని ట్రిగ్గర్ చేస్తాయన్నమాట. నన్ను ఇగ్నోర్ చేశారు, నాకు లోన్‌లీ ఫీల్ అయింది, నేను డిసప్పాయింటెడ్‌గా ఉన్నాను, డిస్కనెక్టెడ్‌గా ఉన్నాను, నన్నెవరో ట్రాప్ చేశారు, నన్నేదో చేశారు, నన్నెవరు ఇష్టపడట్లేదు. ఇవన్నీ మన ఆలోచనలు అంతే. ఇవన్నీ మన బ్రెయిన్ మనం క్రియేట్ చేసుకున్న ఫీలింగ్స్. బయట నుండి వచ్చేవి కాదు ఈ ఫీలింగ్స్ అన్నీ. నేను మర్చిపోయాను. నేను అది చేద్దామనుకున్నాను. నేను ఇది చేద్దామనుకున్నాను. నేను చేయలేకపోయాను. ఇవన్నీ మన కంట్రోల్స్. మనల్ని మనం మార్చుకోగలిగేది. అందుకే నౌ-ఏ-డేస్ మెడిటేషన్స్ మన మీద కంట్రోల్ తెచ్చుకోవడం. పాజిటివ్‌గా మాట్లాడాలంటే మీరు వారియర్ అవర్‌కి రావాలి. సో, ఎక్కువ పాజిటివిటీ మీకు దొరుకుతుంది. ఎప్పుడైతే ఈ కమ్యూనిటీ‌లో ఉన్నప్పుడు. అండ్ నర్వస్ సిస్టమ్ డిస్‌రెగ్యులేషన్ వల్ల ఏం జరుగుతుందంటే హార్మోనల్ ఇంబాలెన్స్ అవ్వచ్చు. ఇన్‌ఫ్లమేషన్ అంటే ఇంటర్నల్ స్వెల్లింగ్ ఏదన్నా ఆహ్, ఇంటర్నల్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి అంటారు కదా! స్టొమక్ ఇన్ఫెక్షన్ అంట. అక్కడ ఇన్ఫెక్షన్, ఇక్కడ ఇన్ఫెక్షన్ ఏంటంటే ఇంటర్నల్‌గా ఇన్‌ఫ్లమేషన్స్ తగ్గించుకోవాలంటే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ వేయాలి. లోవర్ ఇమ్యూనిటీ. ఇమ్యూనిటీ బాగా తగ్గిపోతుంది. ఊరికే సిక్ అవుతారు. ఊరికే థైరాయిడ్స్, టైఫాయిడ్స్, ఫీవర్స్, వైరల్స్ ఇవన్నీ ఎందుకొస్తాయి? ఊరికే ఏదైనా బయట తినగానే మోషన్స్ అయిపోతున్నాయి. ఇమ్యూనిటీ వీక్ ఉంటే అప్పుడు అట్లా జరుగుతుంది. హార్మోనల్ ఇంబాలెన్స్ అంటే లైక్ మనం రెగ్యులర్ క్లాసెస్‌లో మనం మెన్ హెల్త్‌లో మాట్లాడుకున్నాం. వుమెన్ హెల్త్‌లో మాట్లాడుకున్నాం. మనకి కొన్ని హార్మోన్స్ ట్రిగ్గర్ అవుతాయి. మన బాడీ తీసుకున్నంత ఎంజైమ్స్ ఫంక్షనింగ్ చేశాక మన బాడీలో ఒక థర్మోస్టాటిక్ సిస్టమ్ ఉంటది. వేడిలో, అతి చలిలో గూడా మన బాడీ తట్టుకోగలిగిద్ది. మన బాడీ అలా డిజైన్ చేసింది. కానీ ఎప్పుడైతే హార్మోన్స్ ఇంబాలెన్సింగ్ ఉన్నాయో ఆహ్, ఒక టైంలో ఏది రిలీజ్ అవ్వాలి మన బాడీ ఒక రకంగా సిస్టమాటిక్‌గా దేవుడు ఒకలాగా తయారు చేశారు. దాని పని అది చేయనిసుకోనీయకుండా హై అండ్ లో అయిపోతది. ఇప్పుడు థైరాయిడ్ ఇట్స్ ఎ హార్మోన్. దాని పని అది ఏదైతే పిట్యూటరీ గ్లాండ్ రిలీజ్ చేయాలో అది రిలీజ్ చేయకపోవడం వల్ల థైరాయిడ్ హార్మోన్ రావడం. గ్లాండ్స్ స్వెల్ అవ్వటం. ఇట్లా ఈ థైరాయిడ్ హార్మోన్స్ కరెక్ట్‌గా ఉండాలంటే ఎంజైమ్స్ ప్రొడక్షన్ కరెక్ట్‌గా ఉండాలి. ఎంజైమ్స్ కరెక్ట్‌గా ఉండాలంటే డైట్ కరెక్ట్‌గా ఉండాలి. ఇటొచ్చి తిరిగి అల్టిమేట్‌లీ డైట్, ఎక్సర్‌సైజ్, కమ్యూనిటీ. డైట్, ఎక్సర్‌సైజ్, కమ్యూనిటీ. ఈ 3 కరెక్ట్ చేసుకుంటే మిగతా హోల్ సిస్టమ్‌ని మనం కంట్రోల్‌లోకి తెచ్చుకోవచ్చు. ఎలాంటి పెద్ద ఇష్యూ అయినా. పర్సిస్టెంట్ హెడేక్స్ ఉంటాయి. నర్వస్ సిస్టమ్ బాగుంటాయి. ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్ తొందరగా హార్ట్ స్పీడ్‌గా కొట్టుకోవటం లేకపోతే స్లో అయిపోవటం. అండ్ కొంచెం రాగానే బయట ఆ మైండ్‌సెట్ ఎట్లా ఉంటుందంటే హాస్పిటల్‌కెళ్ళామా ఏదో మెషిన్‌లు పెట్టిచ్చేసుకున్నాం హార్ట్‌లో. నాకు సెట్ అయిపోయింది. మళ్ళీ వచ్చి మళ్ళీ అదే బ్యాడ్ హ్యాబిట్స్ తింటారు. అంటే
రెగ్యులర్ ఆయిల్ ఫుడ్డు, లేట్‌గా తినటం, స్వీట్స్ ఎక్కువ తినటం. మళ్ళీ ఆ హ్యాబిట్స్ మార్చుకున్నప్పుడు హార్ట్ వర్క్ ఎంత వరకని పనిచేస్తుందండి. అందుకే నౌ-ఏ-డేస్ మెటబాలిక్ ఏజ్ మన క్రోనలాజికల్ ఏజ్ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మెషిన్ ఎక్కితే 30 చూపిస్తది. ఫంక్షనింగ్ ఏజ్ వచ్చేసి 50 చూపిస్తుంది. అంతా ఓవర్ ప్రెషర్ ఇచ్చేస్తున్నాం. ఇర్రెగ్యులర్ స్లీప్ ప్యాటర్న్స్ మధ్యలో లెగవటం, లేట్‌గా నిద్ర పట్టకపోవటం, మూడ్ స్వింగ్స్, ఇరిటబిలిటీ అండ్ ఫోకస్ తప్పిపోవటం, యాంగ్జైటీ ఎక్కువైపోవటం, పానిక్ అటాక్స్ రావటం, చేంజెస్ ఇన్ ఈటింగ్ హ్యాబిట్స్, ఓవర్‌గా తినడం, తక్కువగా తినడం, వెయిట్ లాస్, వెయిట్ గెయిన్, గ్యాస్ట్రోఇంటెస్టినల్ ప్రాబ్లమ్స్. మీరు చూసారా? ఈ ఒక్కొక్క ప్రాబ్లమ్‌కి సిటీస్‌లో ఒక్కొక్క పెద్ద పెద్ద హాస్పిటల్స్ కట్టేశారు. ఆ హాస్పిటల్స్ ఎంత పెద్ద క్యూలు, ఎన్ని ఓపీలు, ఎంత బిజీ అండ్ కొంతమందే మళ్ళీ హాస్పిటల్‌కెళ్తారు. ఎళ్ళకుండా సెల్ఫ్ మెడికేషన్స్ ఏసుకొని బాధపడుతూ ఉండేవాళ్ళు సగం మంది పైనే ఉంటారు. ఆ హాస్పిటల్ ఎక్స్‌పెన్సెస్ భరించలేక. ఇలాంటియన్నీ జరగకుండా ఉండాలంటే హెర్బల్ లైఫ్ అయితే నేనసలు ఎక్స్‌పెన్సివ్ అంటే అసలు ఒప్పుకోనండి. మన ఆర్గాన్స్ మోర్ ఎక్స్‌పెన్సివ్. మనకొక లివరో, కిడ్నీయో పోయింది. మీరు 5,00,000 తెచ్చినా ఒరిజినల్ రాదు. మీకు బ్లడ్ ఇన్ఫెక్షన్ వచ్చింది. ఎన్ని బాటిల్స్ అని ఎవరితో బ్లడ్ ఎక్కించుకుంటారు? మన ఫుడ్ ద్వారా నేచురల్‌గా పుట్టాలి. ఇలాంటియన్నీ రాకుండా ఉండాలంటే మంచి న్యూట్రిషన్ ఇంత ప్యాక్డ్ అప్ విత్ సైన్స్, టాప్ సైంటిస్ట్‌లు అండ్ డాక్టర్స్ ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద గొప్ప వ్యక్తులు ఎన్నో సంవత్సరాలు రిసర్చ్ చేసి కింద లైన్‌లో థర్డ్ పర్సన్ లూయిస్ ఇగ్నారో మన నైట్ వర్క్స్ ఫైండ్ ఔట్ చేసిన పర్సన్. ఫోర్త్ పర్సన్ డాక్టర్ డేవిడ్ హీబర్. ఈస్ ద చైర్‌పర్సన్ ఆఫ్ హెర్బలైఫ్ న్యూట్రిషన్‌కే కాదు, స్పేస్ టెక్నాలజీలో ఉండే వాళ్ళకి కూడా ఈ న్యూట్రిషన్ సజెస్ట్ చేస్తారు. సో, వీళ్ళందరి ఏజ్‌లు 70, 80 ఉంటాయండి. కానీ వీళ్ళు ఎక్స్ట్రార్డినరీ ఎనర్జిటిక్ ఉంటారు. ఆల్ బికాస్ ఆఫ్ హెర్బలైఫ్ న్యూట్రిషన్.